ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. 6 రోజులు సిపిఎం జాతీయ మహాసభలు మధురైలో జరిగాయి. మధురై తమిళులకు సాంస్కృతిక రాజధాని. ఒకనాడు కమ్యూనిస్టుల కంచుకోట. మనకి ఎట్లయితే విజయవాడ కంచుకోటనో అట్లా తమిళనాడు మధురై అలా కంచుకోట. కోర్స్ ప్రస్తుత ఎంపీ కూడా సిపిఎం నుంచే మధురై. కాకపోతే ఇప్పుడు ఆ కంచుకోట కాదు, ఎలియన్స్లో డిఎంకే తరఫున ఎలియన్స్లో గెలవటం జరిగింది. అక్కడ జరిగినాయి ఈ కాన్ఫరెన్స్. ఇంతకీ ఏంటి ఈసారి ఈ జాతీయ మహాసభలకు ఏదైనా ప్రత్యేకత ఉందా? ఎందుకంటే రోజు రోజుకి ప్రతిష్ట తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది. నేను కాదు చెప్పింది, ఎంఏ బేబీనే నిన్న చెప్పాడు ఇంటర్వ్యూలో. బలం తగ్గిపోతుంది, దీన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాం. మరి ఏంటి ఈ ప్రత్యేకత అంటే, ఒకటి మనం ఆహ్వానించదగ్గ పరిణామం ఒకటి జరిగింది. చాలా రాష్ట్రాల్లో కేంద్రంలో పాత తరం పోయి కొత్త తరం ముందుకొచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం, ఏ పార్టీలో జరిగినా ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చారు. తెలంగాణ నుంచి జాన్ వెస్లీ వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి, ఎస్ వీరయ్య చిరపరిచితులు అందరికీ టీవీల్లో, అట్లానే జ్యోతి, ఇట్లా ఎం సాయిబాబు. అదే ఆంధ్ర నుంచి డి రమాదేవి, తను అందరికీ చిరపరిచితురాలే. కోర్స్ నాకు వ్యక్తిగతంగా వీరయ్య, రమాదేవి వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. తర్వాత కె లోకనాథం ఆంధ్ర నుంచి. వీళ్ళందరూ తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికయ్యారు సెంట్రల్ కమిటీకి. పాత వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టండి. కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు యువకులు, అది మనం మర్చిపోవద్దు. సరే, దేశంలో మరి సెంట్రల్ కమిటీలో కూడా ఇలానే వచ్చారు. దీంతో పాటు కార్యదర్శిగా కూడా ఎంఏ బేబీ, 70 సంవత్సరాలు, 71 సంవత్సరాలు, ఇంకా ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తి. ఏమిటి ఈయనేమన్నా అసలు ఇంత ఎంఏ బేబీని గురించి చెప్పుకుందాం ముందు. అసలు దీనివలన పార్టీ పునరుత్తేజం చెందుతుందా? ఇది అందరిలో ఉన్నటువంటి ప్రశ్న, సందేహం. ఎందుకంటే ఇప్పటికే ఆ దీపం కొడగారిపోతున్నప్పుడు తిరిగి మళ్ళా మళ్ళా దేదీప్యమానంగా వెలిగే అవకాశం ఉందా? సరే, ముందుగా నాయకుని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎంఏ బేబీ సీతారాం యేచూరి చనిపోయిన తర్వాత ఖాళీగా ఉంది ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు ఎంఏ బేబీని దీనికి కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. నాకు తెలిసి వ్యక్తిగతంగా ఎంఏ బేబీ మీద తీవ్ర విమర్శలు లేవు. ఇప్పుడు పినరాయి విజయన్ అనుకో, మోస్ట్ కాంట్రవర్షియల్. ఈపి జయరాజన్ కానీ, అసలు ఆ కన్నూరు లాబీయే పెద్ద కాంట్రవర్షియల్. ఈయన కన్నూరు లాబీకి చెందినటువంటి వ్యక్తి కదా, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కన్నూరు లాబీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఇప్పటికే అక్కడ విజయన్, ఎప్పటి నుంచో అచ్యుతానందన్, ఈ ఫ్యాక్షన్స్ ఉన్నా కూడా ఈయన అందరికీ దగ్గరగానే ఉంటాడు తప్పితే ఒక ఫ్యాక్షనిస్టుగా ముద్రపడాల. అది పాజిటివ్ యాంగిల్ ఎంఏ బేబీ దగ్గర. సరే, ఈ అయితే ఈ కన్నూరు లాబీ ఎంత పవర్ఫుల్ అంటే సిపిఎం కేరళలో అందరూ అనుకోవటం ఏంటంటే ఈయన్ని అసలు ఢిల్లీకి పంపించటానికి 2012 తర్వాత అక్కడే ఉంటున్నాడు ఆయన. ఎందుకు కారణం ఏంటంటే ఆయన తప్పిస్తే పోతుందని చెప్పి అక్కడికి పంపించారని అందరూ అనుకున్నారు. ఇప్పుడు కూడా వింటున్నది ఏంటంటే యాక్చువల్గా దాంట్లో బెంగాల్ యూనిట్, మహారాష్ట్ర యూనిట్ వ్యతిరేకించిన ప్రకాష్ కరత్తు ఎంఏ బేబీకి మద్దతు ఇచ్చాడని, మొదట్లో వీళ్ళకి ఇష్టం లేకపోయినా కన్నూరు లాబీ అల్టిమేట్గా ప్రకాష్ కరత్ వాళ్ళని ఒప్పించాడని వార్తా సంస్థలు బోగట్ట. అవన్నీ మనకు తెలియదు, లోపల ఎన్ని ఊహించుకోవటం తప్పితే లోపల ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఈయన ఏంటంటే కన్నూరు లాబీ కాకుండా ఉండటానికి ఈయన డీప్ సౌత్కి సంబంధించినటువంటి వ్యక్తి. కొల్లాంకి సంబంధించినటువంటి వ్యక్తి.
సో సౌత్ కొంచెం పాలిష్డ్గా ఉంటుంది, అంత ఇదిగా ఉండదు. వెన్ కంపేర్ టు నార్త్ కేరళలో సౌత్ కొంత పాలిష్డ్గా ఉంటుంది. సరే, ఈఎంఎస్ తర్వాత అంటే ప్రకాష్ కరత్ మధ్యలో అయినా ఆయన పేరుకి మలయాళే కానీ కేరళతో యాక్చువల్ సంబంధాలు ఏం లేవు. కానీ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎంఏ బేబీ. ఇంకా రెండోది వినపడుతుంది ఏంటి, ఈయన క్రిస్టియన్ మైనారిటీ. అవన్నీ నేనైతే కమ్యూనిస్టులు దాన్ని నమ్ముతారని నేను అనుకోను. ఇప్పుడు కమ్యూనిస్టుల సంగతి నాకు తెలియదు కానీ ఒకనాటి కమ్యూనిస్టులు కాదు. అయినా ఈయన ఒక ఆల్రెడీ ఇప్పటికే ఒక వివాదంలో ఇరుక్కున్నాడు కేరళలో అప్పట్లో. ఈయన ఎథిస్ట్గా ఆయన ఒక ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఒక పుస్తకంలో ఒక చాప్టర్ యాడ్ చేశాడు. లైఫ్ వితౌట్ రిలీజన్ అనేది ఒక చాప్టర్ యాడ్ చేశాడు. అది పెద్ద వివాదం అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఈవెన్ కమ్యూనిస్టులకు ఓటేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆస్తికులే కదా. సో దాంతో అది వివాదమై చివరికి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఎంఏబిబి టైంలో. సో కాబట్టి నేను అది పెద్ద ఫ్యాక్టర్ కింద నేను లెక్క తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకోరు కదా. ఈయన ఎథిస్ట్ అన్న తర్వాత వాళ్ళు ఓన్ చేసుకుంటారని నేనైతే అనుకోను. ఇప్పుడు వద్దామండి అసలు విషయానికి. పార్టీకి ఏదైనా తిరిగి పునరుత్తేజం వస్తుందా? ఒక్కొక్కటి ఆలోచిద్దాం రాష్ట్రాల వారీగా. వాళ్ళకి మూడే ప్రధాన రాష్ట్రాలండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది కేవలం కేరళలో. కేరళలో పినరాయి విజయన్, ఆయన 79 సంవత్సరాలైనా నిన్న పోలిట్ బ్యూరోలో కానీ సెంట్రల్ కమిటీలో కూడా ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అందరికీ వర్తించినటువంటి రూల్ పినరాయి విజయన్కి వర్తించాల. సరే, అది ఒక యాంగిల్ అనుకుంటే, రెండోది అసలు చాలా కాంట్రవర్సీస్లో ఉంటాడు ఎప్పుడు. ఆ కన్నూరు లాబీకి అసలు నాయకుడు ఎవరైనా ఉంటే అది పినరాయి విజయనే. ఆ కన్నూరు లాబీ దగ్గరే సిపిఎం బీజేపీకి ఎక్కువగా హత్యలు జరిగేది. ఆ రెండింటి మధ్య కూడా అదే ప్రాంతం. దానికి దానికి రింగ్ లీడర్ పినరాయి విజయన్. ఇవాళ ఆయన కూతురు వీణ డైరెక్ట్గా ప్రాథమిక ఆధారాలు దొరికినాయి ఏ విధంగా అవినీతి కుంభకోణం చేసిందనేది. ఎన్నో వస్తున్నాయి అవినీతి ఆరోపణలు. నేను అనుకోవటం మూడోసారి సిపిఎం రావటం ఏదైనా అదృష్టం తప్పితే మ్యాక్సిమం ఏదైనా ఈయన కాంగ్రెస్ గనక ఫెయిల్యూర్ అయ్యి లేకపోతే యాంటీ సిపిఎం ఓట్లు వర్టికల్గా రెండిట్లో చీలితే తప్పితే వచ్చే అవకాశాలు లేవు. మరి ఎంఏబేబీ హయాంలో ఉన్నటువంటి పార్టీ అధికారం కోల్పోతే మాత్రం ఆయనకి దెబ్బ అవుతుంది. అదే తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ త్రిపురలో ఎవరెన్ని చేసుకున్నా ఇప్పట్లో అసలు ఆ పార్టీ తిరిగి ఒక ప్రధాన శక్తిగా ఎదగటం అనేది కల్లా. దాన్ని మర్చిపోండి. ఎందుకంటే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో వాళ్ళు చేసినటువంటి పనులకి తిరిగి ప్రజలు వాళ్ళని మళ్ళా ఒక ప్రధాన ప్రతిపక్షంలోకి కూడా తీసుకురాడాలి ఎప్పటికి కూడా. అది మనం మర్చిపోవద్దు. సరే, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నాం. తెలుగు రాష్ట్రాలు ఒకనాడు కమ్యూనిస్టులు కంచుకోట. ఎటువంటి లీడర్లు ఉండేవాళ్ళు? సుందరయ్య, చండ్ రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య. అసలు తలుచుకుంటే వాళ్ళు సిద్ధాంతపరంగా కానీ చాలా పాపులారిటీ వైజ్ కానీ చాలా పేరున్నటువంటి నాయకులందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఇవాళ కోర్స్ వాళ్ళలో ఎక్కువ భాగం నక్సలైట్ వైపుకి వెళ్ళారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇవాళ తిరిగి ఇక్కడ వచ్చే అవకాశాలే లేవు. ఒకవేళ ఇప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళలో మంచివాళ్ళు ఉండొచ్చు. వ్యక్తులు మంచివాళ్ళ కాదా అనేది కాదు, సిద్ధాంతం మంచిదా లేదా అనేది ఇవాళ ప్రజలకి కమ్యూనిస్టు సిద్ధాంతం పట్టే పరిస్థితి లేదు. ఎందుకు చెప్తాను. ఒకటి, నంబర్ 1, ఇవాళ ఈరోజు కూడా కమ్యూనిస్టులు ఆ యూరోసెంట్రిక్ ఐడియాలజీతోనూ నడుస్తున్నారు. యూరోసెంట్రిక్ ఐడియాలజీ, దట్ ఈజ్ నాట్ భారతీయ సంస్కృతి మూలాల్ని ఆధారపడి నడపట్ల. అదే చైనా అలా కాదు. చైనా చైనా మూలాల్ని మర్చిపోకుండా ఉద్యమాన్ని నిర్మించారు. కానీ భారత్ అలా కాదు. భారత్ టోటల్గా మక్కి యూరోసెంట్రిక్ ఐడియాలజీని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అది ఒకటి ప్రధానమైనటువంటిది. ఉదాహరణ ఒక్కటి చెప్తానండి. ఎంత ఇదంటే
మరి చైనా మన మీద దురాక్రమణ చేసి డోక్లాం ఇష్యూని క్రియేట్ చేసిన కనీసం ఏ రోజైనా అంతకు ముందైనా ఇప్పుడైనా చైనా దురాక్రమణను ఖండించినటువంటి సంఘటన ఉందా చైనా సిపిఎం? ఎందుకు మరి జనం ఎందుకు అలా అట్రాక్ట్ అవుతారండి? మీ పాలసీస్ వచ్చేసరికి ఆ పద్ధతుల్లో ఉంటే రాజకీయాల్లో మీరంటూ ఒక ముద్ర వేసుకునే పరిస్థితి ఒకనాడు ఉంది తప్పితే ఇవాళ ప్రజల్లో ఆ రోజు మమేకమై ప్రజలు ఇవాళ ఉన్నటువంటి ఈ తరం నాయకులు అటువంటి నాయకులు కాదు. ఒక ముద్ర వేసుకొని ఒక డిస్టింక్ట్ ఐడెంటిటీని క్రియేట్ చేసేటువంటి సిద్ధాంతము లేదు. నిజం చెప్పాలంటే అప్పట్లోనే ఈ యూరోసెంట్రిక్ ఐడియాలజీని వదిలిపెట్టి భారతీయ మూలాలకు అనుగుణంగా రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్ భారతీయ సోషలిజాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేశారు. అది సరైనటువంటి పద్ధతి ఒకవేళ సోషలిజం బాటలో నడవాలనుకుంటే. అంతేగాని కమ్యూనిస్టు బాట అనేది ప్రపంచం ఏ రోజో వదిలిపెట్టినా వీళ్ళు ఇంకా వదిలిపెట్టకపోవటం వలన పార్టీకి వ్యక్తులు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నా పార్టీకి భవిష్యత్తు లేదు. ఎప్పటికైనా ఈ శ్రామిక నియంతృత్వాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్య సోషలిస్టు పార్టీగా కన్వర్ట్ అవ్వగలిగేటట్టయితే కొంతైనా ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది పార్టీకి. లేకపోతే సిపిఎం భవిష్యత్తు అంధకారమే. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.